కావలిలో ఏడాది పాలనపై కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషను. ఏడాది కాలం జరిగిన అభివృద్ధి సంక్షేమంపై వివరాలు వెల్లడించిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గత వైసీపీ ప్రభుత్వం హయాంలో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన అవినీతి బయటపెట్టిన ఎమ్మెల్యే దగ్గుమాటి అమృత ఫైలాన్ని కూల్చివేసి ఆ నిధులని దోచేసి వైసీపీ డామాలు చేస్తున్న ఎమ్మెల్యే కావలిని కాపు కాసుకుంటూ ప్రజలకి అండగా ఉండి అభివృద్ధి చేసి చూపిస్తానన్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఫైలాన్ను ధ్వంసం చేసి ఆ ఫైలాన్ను ఆఫ్టర్ అంటూ ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడాడు. అమృత ఫైలాన్ ధ్వంసంలో విలేకరును ప్రతాప్ రెడ్డి పాములాగా వాడుకున్నారు. 57,792 కోట్లతో అమృత పథకము టెండర్ను KSLR కంపెనీ దక్కించుకుంది. ఏడేళ్ళు పనులు పూర్తి చేయాలి, ట్యాంకులు మాత్రమే కట్టారు. 160 కిలోమీటర్లు పైప్ లైన్కు కాను 83 కిలోమీటర్లు వేయకుండా కోట్ల రూపాయలు డబ్బులు ధ్వంసం చేశారు. అమృత పథకంలో పైప్ లైన్ వేయకుండా 13 కోట్ల రూపాయలు దోచుకున్నారు. ఈ డబ్బులు ఎవరి జేబుల్లో వెళ్ళాయో నిజం బయటికి రావాలని ఆ పైప్ లైన్ వేయకుండా త్రాగునీటి కొరత సృష్టించి గత వైసీపీ 5 ఏళ్ళు నీటి ట్యాంకర్లతో 955 కోట్ల నిధులు వేసించారు. అమృత పథకం 450 కోట్ల నీటి పనులు వసూలు అయ్యాయి. 27 కోట్ల రూపాయల తాగునీటి భారం అమృత పథకానికి మున్సిపాలిటీ 5192 రాళ్ళు తెచ్చింది. అసలు తీర్చకపోక వడ్డీ చెల్లిస్తుంది. మున్సిపాలిటీ ఎన్నికలు జరగకపోవడంతో 15వ ఆర్థిక సంఘం నిధులు రాలేదు. కావలి మున్సిపల్ ఎన్నికలు జరిగితే కౌన్సిల్కు అన్నీ తెలుస్తాయని ఎన్నికలు జరగకుండా చేసిన ఘనత మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డిది. ప్రెస్ క్లబ్ కోసం అమృత ఫైలాన్ ధ్వంసం చేసిన ప్రతాప్ కుమార్ రెడ్డి 5 ఏళ్ళలో ఫైలాన్ ఎందుకు కట్టించుకోలేకపోయాడు? ఇదే ఫైలాన్ను నా సొంత నిధులతో శంకుస్థాపన చేసి నిర్మిస్తా. 94% అమృత పథకం పూర్తయినట్టు అధికారులు చెప్తున్నారు. కానీ పనులు చేయలేదు. దోషులను శిక్షించేందుకు విజిలెన్స్ కమిటీ వేద్దాము. నీటి శుద్ధి ప్లాంటు 84% పూర్తి చేశారని చెప్తున్నారు. పనులు చేయలేదు. ఎక్కడ డబ్బులు దోచేశారు? నిర్మాణానికి మున్సిపాలిటీ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నుంచి వచ్చే 740 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి పైప్ లైన్ ధ్వంసం చేశారు. కాంట్రాక్టులతో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కుమ్మక్కయ్యాడు. ఒక తాగునీటి పథకంలోనూ 35 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. వచ్చే 5 ఏళ్ళలో కావలి నియోజకవర్గాన్ని విధాల అభివృద్ధి చేసి చూపిస్తా. రాష్ట్రంలో కావలి ఒక మధ్య పడింది. ప్రభుత్వం పథకం ఇస్తే ఇచ్చిన పథకాన్ని దుర్భరంగా కావలి ప్రజలు పూర్తి చేశారంటే ఇది మనకు పాపమా, మనకు పుణ్యమా? ప్రజలు అనిపిస్తారా? రాష్ట్రంలో కావలి గురించి ఏమనుకుంటారనేది ఆలోచన లేకుండా నాటి నుంచి నేటి వరకు కూడా దాని వెనక జరిగిన విధ్వంసం మీద ప్రజలకు తెలియజేయకపోవడం, దాని మీద జరిగినటువంటి విధి విధానాలను ప్రజలకు తెలవకపోవడం, దాని మీద క్రిమినల్ కేసు కడితే ఇళ్ల పక్కలు పట్టుకుంటే దేశపెట్టి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి కొట్టిస్తున్నటువంటి వైనంలో, పత్రికా విలేకరుల వాస్తవాలు రాస్తే కొట్టించినటువంటి వైనంలో ప్రభుత్వానికి నిలువెట్టేసి అర్థం లాంటి అమృత పథకాన్ని పోలిస్తే ఏమైంది ఈ కేసు? పోలీసులు కట్టారు. నాటి నుంచి మొన్నటి వరకు దాన్ని మూలపడేశారు. ఈ ప్రభుత్వం వచ్చింది. నారా లోకేష్ ఈ రాష్ట్రానికి కాబోయేటువంటి ముఖ్యమంత్రి, ఆయన ఏ విధంగా ఆదర్శారు? ఏ విధంగా నేను ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి మా కావలి ప్రజలకు నీళ్ళు ఇవ్వమని ఎలా అడగాలి? నేను నీ శిలాపథకాన్ని తోలిస్తేనే దిక్కులేని కావలిలో నువ్వు ఎలా అడుగుతావని ఉందా అని అడిగిన రోజు నా దగ్గర ఆన్సర్ లేదు. అందుకే పాత కేసులు తీసాం. వాస్తవాలు ప్రజలకు చెప్పాలనే ఈరోజు మీడియా ముందు మీకు తీసుకొచ్చాం. దానికి సంబంధించింది మొట్టమొదట ఏబీ రూపంలో మీకు తెలియజేసే కొరకే ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించామని, నాకు కలిసి ఒక గంట సేపు ఈ విషయాలను కూడా అవగాహన చేసుకుని మీ నిర్ణయం
కట్టించవద్దు అని చెప్పి ఆనాటి కావలికి సంబంధించిన ప్రెస్ మిత్రులందరూ అక్యురేషన్ ఉన్నటువంటి ప్రెస్ మిత్రులందరూ వెళ్ళి ఎమ్మెల్యే గారిని, ఆర్టీఓ గారిని, డిఎస్పీని, మున్సిపల్ కమిషన్ని, అదేవిధంగా తహసీల్దార్కి ఇచ్చినటువంటి అర్జీ అండి. ఒకసారి నేను చదివి వినిపిస్తాను. 10వ తేదీన వాళ్ళు ఇవ్వడం జరిగింది. కావలి జర్నలిస్టు సంఘం తరఫున గౌరవనీయులైన కావలి శాసనసభ్యులు, సబ్ కలెక్టరు, డిఎస్పీ, మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్ గారి దివ్య సమూహములకు అమృత పథకం కొరకు నిర్మించిన పైగా మీడియా పేరుతో తొలగించి అదే స్థానంలో ప్రెస్ క్లబ్ కట్టడం కొరకు శంకుస్థాపన చేస్తామన్న శాసనసభ్యులు గారి ఆలోచనలు విరమించుకోవాలని మనవి. ఎవరు కట్టాలన్నారు, ఎవరు గుర్తించారు? ఐలాను కూల్చి కట్టాలనుకుంది ఎమ్మెల్యే, ఆనాటి ఎమ్మెల్యే అంటే 14/4/2020 నాటికి ఉన్నటువంటి ఎమ్మెల్యే దీన్ని కలగొట్టాలంటే ఆనాడు కావలిలో ఉన్నటువంటి పత్రికా విలేకరులందరూ కూడా వెళ్ళి ఆయనకి రిప్రజెంటేషన్ ఇస్తూ అధికారులందరూ కూడా తెలియజేశారు. ప్రెస్ క్లబ్ నిర్మించిన తలుచుకున్న ఏడలో పెన్షన్ల భవనానికి తూర్పు వైపున ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాన్ని వివాద రహితమైన ప్రత్యామ్నాయ ప్రభుత్వ స్థలంలో ప్రెస్ క్లబ్ కొరకు మంజూరు చేయించి తన స్థలంలో శంకుస్థాపన చేయించాలని మనమేని జర్నలిస్టులు ఎన్టీవీ ఈరోజు ప్రతాప్ కుమార్ రెడ్డి పక్కన రైట్గా ఉన్నటువంటి ఎన్టీవీ బి సురేష్ కుమార్ ఎన్టీవీ రిపోర్టర్, అదేవిధంగా శ్రీకాంత్ ఆంధ్రజ్యోతి, సిహెచ్ మధు చిలక మధు సిఎండి న్యూస్ అధినేత సివిఆర్ న్యూస్, ఎం కోటేశ్వరరావు ఆంధ్రజ్యోతి కావలి సీనియర్ జర్నలిస్టు, అదేవిధంగా వెంకట సురేష్ ఆంధ్రభూమి, ఆనందరావు స్టూడియో, పి శ్రీనివాసులు ఐ న్యూస్, పి నారాయణ జన్ న్యూస్, యు నాగేశ్వరరావు వార్తా నాగేశ్వరరావు, అదేవిధంగా ప్రజాశక్తి నారాయణ, ఇలా వీళ్ళందరూ కూడా పోయి ఎమ్మెల్యే గారికి ఇచ్చారు, నాటి సభ్యులకు ఇచ్చారు, డిఎస్పీకి ఇచ్చి వాళ్ళు రాసిన రాతలోనే ఉన్న ప్రధాన అజెండా ప్రెస్ క్లబ్ కొరకు శంకుస్థాపన చేస్తామన్న ఆలోచన విరమించుకోవాలి. అమృత పథకం దాంట్లో ఇంతకంటే ఎవిడెన్స్ ఎక్కడైనా ఉందా నేను అడుగుతున్న దయచేసి అర్థం చేస్తున్నాను. దాన్ని ఈరోజు నేనేదో ఆయన మీద కేసులు కట్టించినట్టు, నేనేదో ఆయన మీద హింస పెట్టినట్టు, ప్రజలే 31 ఓట్లు వేసి నన్ను గెలిపిస్తే ఆయనకి వేసిన శిక్ష కంటే ఈరోజు కట్టిన కేసు పెద్దది కాదు. మళ్ళీ నేను ఆయన మీద కేసు కట్టాలని నాకు అర్థం కాదు. నెక్స్ట్ అన్న కావలి ఎయిర్పోర్ట్లో కావలి పట్టణంలో ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయాలని ముందు నన్ను అనడం జరిగింది. దానికి సంబంధించి సైట్ కూడా మన ఎంఆర్ఓ ఆఫీస్ పక్కన ఏపీ కాంపౌండ్ ఆనుకునే స్థానంలో ఇస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు మళ్ళీ వచ్చి అది అధికారులతో కూడా మాట్లాడడం, దానికి అధికారులు సమ్మతించున్నారు. ఈ నెల 12వ తారీఖు బాగుంది, దానికి శంకుస్థాపన చేయాలని ఈరోజు ప్రెస్ సోదరులంతా అడగడం, ఈరోజు అభ్యర్థన పత్రం నాకు ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఈరోజు సబ్ కలెక్టర్ గారితో మాట్లాడి 12వ తారీఖు దాని శంకుస్థాపన కార్యక్రమాలు తప్పకుండా చేసేదానికి ముందుంటామని తెలియజేస్తున్నాం. ఆయన చెప్పాడు ఏలూరు కాకుండా కారణాలు ఎంఆర్ఓ పక్కన అక్కడ ఏముందంటే అమృత జలాలు తప్ప ఒక్కొక్క విలేకరులు గుర్తించి దాన్ని పగలగొట్టద్దు, అక్కడ మా పేరు ప్రశ్నలో పొద్దున్న వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చారు. కాదు నేను కొడతాను, ఎంఆర్ఓ పక్కన ఏటీఎం కాంపౌండ్ ఆ కార్నర్లో ఉండే దగ్గరే కడతాను, 12వ తేదీ శంకుస్థాపనకు వస్తానని కూడా ఆయన చెప్పారు. దయచేసి అర్థం చేస్తాను. 11 నైట్ కూల్చారు. ఆ ప్లేస్లో ఈరోజు బ్యానర్ పెట్టారు. ఆ బ్యానర్కి కావలి జర్నలిస్టులు ఆహ్వానించినట్టుగా ఒక ప్రజాప్రతినిధి నైట్ వరకు ఉన్నప్పుడు అమృత స్థూపాన్ని కూల్చిన ప్లేసులో ఎమ్మెల్యే గారు బ్యానర్ వేసి ఆహ్వానిస్తే వెళ్తారా? ఎలా కూల్చారో దాన్ని పేర్చేంత వరకు క్రిమినల్ కేసు కట్టండి అని కూర్చుంటారా? ఉదయాన్నే శంకుస్థాపన పోతారా? దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఇంతకంటే ఇంకేమన్నా ఉందా అని దయచేసి మీరు అర్థం చేసుకోండి. నెక్స్ట్ పోయి అందాడి చెరువులో ఆ రాళ్ళని
అక్కడ పోసారు పగలగొట్టిన రావాలి ఆడ కూడా ఆయన పేరే ఉంది. ఆయన కట్టిన శిలాఫలకం నెక్స్ట్ ఆయన పేరు ఇక్కడ ఉంది చూడండి. ఇది శిలాఫలకం. అమర్నాథ్ రెడ్డి, నారాయణ గారు, చంద్రమోహన్ రెడ్డి, రాజమోహన్ రెడ్డి, పేద రవిచంద్ర, వాకాటి నారాయణ రెడ్డి, తిప్పే సుబ్రహ్మణ్యం, ఇంకొక ఆయన ఇరువురు, దామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, కోటరెడ్డి శ్రీనివాస రెడ్డి. ఇది ప్రోటోకాల్, ఇది ప్రభుత్వ ప్రోటోకాల్. ఆయన పేరు లేదే చెప్తారు. నెక్స్ట్ నా పేరు లేకుండా ఫైనాన్స్ పథకాన్ని ఏర్పాటు చేశారు, దాన్ని కొట్టాలా అని చెప్పి కుట్ర పని ఏ విధంగా అమలుపరిచాడో సవివరంగా పూర్తిగా అన్ని ఆధారాలతో సహా కూడా వచ్చారు. ఎందుకంటే ఆనాడు పాపం కాలంలో జర్నలిస్టుల్ని 2 గ్రూపులుగా చేసి వాళ్ళని మళ్ళీ జర్నలిస్టులు కట్టిస్తారని చెప్పి ఆ సాగు పెట్టి పైలాన్ని ఏ విధంగా కూర్చోడో ఆ సంఘటన కూడా పూర్తిగా చెప్తాను. ఇక్కడ కూడా నా దగ్గరికి పాపం ఆ కేసు నోటుడు ఎవరు చెప్తే ఉపమానుడు 1 సైడ్ వెళ్ళిపోతా ఉంటాడు చూసుకోడు. నేను చాలా క్లారిటీగా చెప్పాను. తొందరపడి దూకబాక పూర్తి అసూరెన్స్ తీసుకో. జర్నలిస్టుకి ఎవరికి ఎదిరిస్తాడంటే పైలాన్ని వదిలేసి వెనక్కి కట్టుకోండి లక్ష్యంగా నా వంతు నేను సహాయం చేస్తానని చెప్పి రానుడి ప్రతాప్ కుమార్ కళ్యాణ మండపంలో అతని ఆధ్వర్యం నువ్వు ఉన్నప్పుడు నీ గుగుంటే నైట్ 1 గంట 18 నిమిషాలకి నీ సాక్షిగా టెలిఫోన్ ఫోన్లన్నీ ఆపేసి కెమెరాలన్నీ ఆపేసి కరెంట్ ఆపేసి నువ్వు నీ అనుసరితనం నీకు సంబంధించినటువంటి కొంతమంది అక్యుడేషన్ లేనటువంటి వ్యక్తులు పెట్టి ధ్వంసం చేశా. ఈరోజు గూగుల్ టెక్ చెబుతుంది, నీ సెల్ ఫోన్ టవర్ చెబుతుంది, నీ సెల్ ఫోన్ డబ్బు చెబుతుంది ఆ టైంలో అక్కడ ఉన్నామని. బయట పెట్టమంటావు ప్రతాప్ రెడ్డి, నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా ప్రతాప్ రెడ్డి. ఇదాన్ని కాలం సంస్కృతి, ఇదాన్ని కాలం పాలకులు పరిపాలించిన విధానం. కొండపనాయుడు గారు, యానాదిరెడ్డి గారు, భారతమ్మ గారు, వేణుగోపాల్ రెడ్డి గారు, మస్తాన్ గారు ఎంతోమంది పరిపాలిస్తే సౌహృదమైన వాతావరణంలో పరిపాలించారు. ఎలక్షన్ల వరకే రాజకీయ ప్రాంత అభివృద్ధి కోసం పోటీ పడతారు. ఈరోజు కావాలని పైలాన్ని ధ్వంసం చేసి ఏమి ప్రజలకు మనం సందేశం పెట్టినట్టు ఇదే మనం మా టైంని వెచ్చించి ఎమ్మెల్యేని మనం నన్ను గెలిపించిన పాలకులకు మనం ఇచ్చే గిఫ్ట్ ధ్వంసాన్ని ఈ సందర్భంగా వారిని కూడా అడుగుతూ నెక్స్ట్ ఇది అమృత పథకానికి సంబంధించిందండి. ఆ పైలాన్ని కోల్చక కారణం ఈ అమృత పథకం ప్రజలకు తెలియకూడదు. ఈ అమృత పథకం 59 కోట్ల రూపాయల యొక్క కుంభకోణం, 59 కోట్ల రూపాయలు జరిగిన అవినీతి ప్రజలకు తెలియకూడదు, గుర్తు తెలియకూడదు. ఈ రోడ్డు మీద పోతూ ఆ శిలాఫలకం కనిపించినప్పుడల్లా ఏమైంది రాసే ఈ అమృత పథకం ఇంకా నీళ్ళు ఇవ్వలేదని అనుకుంటారని దాన్ని మర్చిపోవడం కొరకు, దాన్ని డైవర్ట్ చేయడం కొరకు, కాంట్రాక్టర్కి ఒక హెచ్చరిక ఇవ్వడం కొరకు నేను ఏమైనా చేయగలను, కట్టిన స్థూపాన్ని పగలగొట్టాను కాబట్టి నేను ఏమైనా చేయగలను, నువ్వు నాతో ఫాలో అయితేనే నీకు ఇక్కడ పనిచేయగలను నమ్మకాన్ని కల్పించడం కొరకు, దాని వెనక నా అవినీతి చేయడం కొరకు ప్రెస్ వారి పేరు చెప్పి, ప్రెస్ క్లబ్ పేరు చెప్పి పాపం దాంట్లో ఉన్న అమాయకులని ఆచరణగా తీసుకుని 2 వర్గాలు చేసి వాళ్ళ మధ్య అనైక్యతను తెచ్చి అక్యుడేషన్ లేని యూట్యూబర్స్ తన సొంత పార్టీకి సంబంధించిన పేపర్కి సంబంధించిన విలేకరులను పెట్టుకుని నైట్ ధ్వంసం చేసి, ఎందుకంటే అదే మన లాంటి వాళ్ళ పేరు చెప్తే కేసులు పడతాయి, ప్రెస్ వాళ్ళ పేరు చెప్తే కేసులు రావు, ప్రెస్ వాళ్ళందరూ అనుకుంటే పేపర్లో రావు, టీవీలో రావు. ఇది ఊరికి తెలియకుండా ఉండడం కొరకు ఒక దుర్మార్గమైనటువంటి విధానంలో వాళ్ళని వాడి వాళ్ళని రోడ్డుకి ఎక్కించి కావాలన్న ప్రెస్ వాళ్ళు ఎంత ప్రశాంతంగా వాళ్ళ జీవితాన్ని సాగిస్తుంటే వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు, వాళ్ళ జీవితాన్ని వాళ్ళు చేస్తూ కావాలన్న ప్రజలందరినీ కూడా ఎడ్యుకేట్ చేస్తూ కావాలి సమస్యలను నిలువ ఎత్తున్న సమస్యలన్నింటినీ కూడా ప్రజలు ముంగిటి పెట్టేటువంటి విలేకరుల మధ్య అనైక్యత తెచ్చి 2 వర్గాలుగా జర్నలిస్టు క్లబ్, ప్రెస్ క్లబ్గా 2 వర్గాలుగా తీర్చి ఇద్దరి మధ్య కొట్లాట పెట్టి మంటల్లో చలిగాకుతున్న ప్రతాప్ రెడ్డి
ఈరోజు పైలాన్ని కూర్చడం జరిగింది. దీనికి సంబంధించిన వెనక ఎంత డబ్బు దుర్వినియోగమైన సందర్భంగా మీకు అందరూ కూడా తెలియజేస్తారు. అమృతం నమస్కారాలు. ఈనాడు నేను నిర్వహించినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి ఇక్కడికి విచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్ అందరికీ కూడా పేరు పేరున స్వాగతాన్ని తెలియజేస్తూ, మీ అందరి ఆదరాభిమానాల మధ్య, మా కావలి నియోజకవర్గ ప్రజల ఆశీస్సుల మధ్య సంవత్సరం పూర్తి చేసుకుంటున్నటువంటి తరుణంలో కావలి గురించి, కావలి ప్రజల ఇబ్బందుల గురించి, కావలిలో జరిగిన గత 5 సంవత్సరాల విధ్వంసం గురించి, ఈ 1 yearలో జరిగిన అభివృద్ధి గురించి ప్రజల ముంగిట, మీ ముంగిట ఉంచాలని ఈ రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ప్రధానంగా అనవసరంగా పత్రికా మిత్రుల మీద లేనిపోని నిందలేస్తూ కావలిలో 2 వర్గాలుగా చీల్చి పైలాన్ని ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక ఆస్తి ధ్వంసం అయిపోయినటువంటి దాంట్లో సంబంధం క్రియేట్ చేసి గత పాలకులు ఇబ్బంది పెట్టినటువంటి వైనాన్ని మీ అందరికీ తెలియజేయాలని, పైలాన్ని ఎలా కూర్చారు, ఎందుకు కోల్చాల్సి వచ్చిందో మీకు అందరికీ తెలియజేసే ఉద్దేశంతో మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. అందులో భాగంగానే 58 కోట్ల రూపాయలతో కావలి ప్రజల దార్తిని తీర్చేటువంటి కేంద్ర ప్రభుత్వ అనుమతులతో, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో, కావలి మున్సిపాలిటీ నిధులతో 3 సంస్థలు ఏకమై కావలి ప్రజల దార్తి తీర్చడానికి 58 కోట్లు మంజూరు చేస్తే, ఆ మంజూరుకి జ్ఞాపకార్థంగా, కృతజ్ఞతగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధినేతలందరూ వచ్చి నాటి మంత్రిగా పనిచేసిన నారా లోకేష్ గారి నాయకత్వంలో దాన్ని శిలాఫలకాన్ని ఓపెన్ చేస్తే దాన్ని ధ్వంసం చేసి ఆ పథకం వెనక 58 కోట్ల రూపాయల కుంభకోణానికి నాంది పలికి డిస్ట్రిబ్యూటర్ ఛానల్కి సంబంధించినటువంటి పైప్ లైన్లో 83 కిలోమీటర్ల పైప్ లైన్ని తగ్గించుకొని ఆ డబ్బుల్ని వేరే అకౌంట్లకు మార్చుకొని దాదాపు 13 కోట్ల రూపాయల నిధులని దుర్వినియోగం చేశారని సందర్భంగా తెలియజేస్తున్నా. అది ప్రజలకు గుర్తు రాకూడదు. కావలి అమృత పథకాన్ని ప్రజలు మర్చిపోయేందుకే ఈ పైలాన్ని కూల్చారని, దీనికి ప్రెస్ క్లబ్ని వాడి పత్రికా విలేకరులని, పాపం తెలియనటువంటి వాళ్ళని ఆశలు పెట్టి ఆలోచనల్ని డైవర్ట్ చేసి అర్ధరాత్రి పూట పైచాచికంగా పైలాన్ని కూల్చినటువంటి సంఘటన మీద పోలీసు విచారణలో వాస్తవాలు వెల్లడైతే దానిని పక్కదారి మళ్లించేస్తుంటే ఆ విషయాన్ని మీకు తెలియజేయాలనే ఆలోచనతోనే ఈరోజు ఈ పైలాన్ విషయాన్ని మీ ముందు పెడుతున్నా. కావలి మున్సిపాలిటీకి దాదాపు 27 కోట్ల రూపాయల ఈరోజు నష్టం వాటిల్లింది. అమృత పథకం ముందుగానే ఓపెన్ అయి ఉంటే ఈరోజు ట్యాంకర్ల మీద 9.5 కోటి, ట్యాక్సీల మీద 4 కోట్లు ఈరోజు వేస్ట్ అయ్యి ఉండేవి కాదు. అదేవిధంగా 13 కోట్లు దుర్వినియోగం అయ్యేది కాదు. ఈరోజు అప్పులు పాలైనటువంటి కావలి మున్సిపాలిటీ నెలకి 38 లక్షల రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి ఈరోజు ఉంది అంటే దీనికి గత పాలకులు చేసిన నిర్లక్ష్యం వల్ల, వాళ్ళ అవినీతి పరాకాష్ఠకు చేరినందువల్ల, వాళ్ళ అవినీతితో కావాలని ముంచినందువల్ల ఈరోజు మా ప్రజలు దారిని తీర్చుకోవడానికి కూడా ఇప్పుడు కూడా మా ఆడపడుచులు, మా అక్కలు, అదేవిధంగా మా తల్లులు రోడ్డెక్కి బిందెలతో ట్యాంకర్ల కోసం ఎదురు చూసే దుర్మార్గమైనటువంటి పరిస్థితికి దాపురించడానికి జరిగిన పరిణామం గత పాలకుడు యొక్క నిర్లక్ష్యం అని సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ సంవత్సర కాలంలో నేషనల్ హైవే పరంగా కావలి టౌన్ అభివృద్ధి చేయటం కానీ, వాళ్ళ బైపాస్ రోడ్డు నిర్మాణం కొరకు కావచ్చు, కావలికి మధ్యలో ఉన్నటువంటి రైల్వే రోడ్డు ఉన్నందువల్ల ప్రజలకు అసౌకర్యాలు ఉన్నటువంటి గేట్లని మార్చేందుకు కానీ, R&B రోడ్డు పరంగా కావచ్చు, మున్సిపాలిటీ పరంగా కావచ్చు, పంచాయతీరాజ్ పరంగా కావచ్చు, అన్ని రంగాలను అభివృద్ధి చేస్తూ ఇప్పటికే 288 కోట్ల రూపాయల నిధులతో ఈ రోజున కావలి అభివృద్ధి పదం వైపు పరుగులెత్తుతుందని తెలియజేయడానికి చాలా ఆనందిస్తూ,
రాబోయే కాలంలో 387 కోట్ల రూపాయల ఈ నిధుల కోసం కూడా ప్రభుత్వానికి నివేదికలు పంపించాం. ఇవన్నీ కూడా వచ్చినాడు కావలి కనకపట్నం కాబోతుంది, పారిశ్రామికంగా అభివృద్ధి చెందబోతుంది, దామారంలో ఎయిర్పోర్ట్ రాబోతుంది, కావలిలో బీపీసీఎల్ ఇండస్ట్రీ కూడా కావలికి రాబోతుంటే కావలి ప్రజల స్థితిగతులు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా డెవలప్ కాబోతున్నటువంటి కావలికి స్వాగతం పలుకుతూ ఈ 1 year కాలంలో నాకు సంతృప్తినిచ్చి ధైర్యాన్ని ఇచ్చి నాకు ఎన్నంటి నిలిచిన నా కార్యకర్తలకి నా సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జనసేన బీజేపీ తెలుగుదేశం నాయకత్వంలో ఈ రాష్ట్రం ముందుకు పోతుంది. ఈ మంచి ప్రభుత్వం ఎప్పుడు పేద బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తుందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.